30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని అధికారంలో ఉండగా జగన్ తరచూ చెప్పిన మాట ఇది. ఇప్పుడు పవర్ పోయి 8 నెలలైంది. అంతలోనే మళ్లీ గెలుస్తాం, 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని పాతపాట అందుకున్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో కలలకు కళ్లం లేదు, ఊహలకు హద్దే లేదన్న రీతిలో మాట్లాడారు. జమిలీ ఎన్నికలు ఇప్పుడు జరిగినా విజయం నాదే. 5 ఏళ్ల నా పాలనతో 9 నెలల టీడీపీ పాలనను జనం బేరీజు వేసుకుంటున్నారన్నారు. తన 2.0 పాలన కార్యకర్తల కేంద్రంగానే ఉంటుందని చెప్పారు. నా మొదటి విడత పాలన అంతా ప్రజలపైన, వారికి అందించాల్సిన సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. ఈసారి అలా జరగదు, పూర్తిగా కార్యకర్తల కోసమే 2.0 పాలన ఉంటుందని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన ఇదే ధోరణిలో వై నాట్ 175 అంటూ బీరాలు పలికారు. ప్రతిపక్ష కూటమికి ఒక్క స్థానం కూడా రాదని సభలు, ప్రచార కార్యక్రమాల్లో ఆవేశపడ్డారు. సరే, ఎన్నికల సమయంలో ఇలాంటి ధోరణిని ప్రదర్శించారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మాజీగా మారిన తర్వాత అదే రాగం వినిపించడంతో సొంత పార్టీ శిబిరంలోని వారే చిరాకు పడిపోతున్నారు. బాస్ చెప్పాడుగా, ఇక 30 ఏళ్లు జగనే సీఎం అంటూ మాట్లాడుకోవడం మామూలైపోయింది. గత నెలలో లండన్ పర్యటనకు వెళ్లిన జగన్ సోమవారం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. మరునాడు తనను కలిసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పోలవరంపై సొంత డబ్బా వినిపించారు. తన హయాంలో పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రగతి పరుగులు తీసిందని చెప్పుకొచ్చారు. పోలవరంలో పనులు తమకు తెలియకుండా ఎక్కడ పరుగులు పెట్టాయో తెలియక అక్కడున్న నేతల్లో కొందరు తెల్లముఖం వేశారని సమాచారం. జగన్ ఓటమికి కారణాలు ఏమిటనేది ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు బయటపెట్టారు. ఆ రోజుల్లో ఫోన్లో ధైర్యంగా మాట్లాడుకునేవారు కాదు. చెవులు వింటాయని చాలా వరకు వాట్సాప్ కాల్ చేసుకుని మాట్లాడుకునేవారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛకు గత ప్రభుత్వం పట్టించిన గతి ఇది. వీటిపై ఆత్మవిమర్శన చేసుకునేందుకు జగన్ ప్రయత్నించడం లేదు. పైగా జనం తననే సీఎంగా కోరుకుంటున్నారన్న భ్రమలో ఆయన ఉన్నారని ఆ పార్టీ నేతలే ప్రైవేట్ సంభాషణలో వ్యాఖ్యానిస్తున్నారు.